దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు మనం చదువుదాం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనేను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడిపింపుము. నేనును నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వము గురించి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగలేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధ చేయుట కరుదు. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా నాయన ఈ సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగములోని ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో రాబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో, అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిశ్చయముగా ఈ సాయంకాల సమయంలో నాయన చదవబడినటువంటి యొక్క వాక్యమునకు నీ ఆశీర్వాదములు జత చేసి నాయన మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేయుచున్నటువంటి ప్రతి విధమైన చీకటి శక్తులను, అంధకార శక్తులను, దయ్యపు శక్తులను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో గద్దించి లయపరుస్తున్నాము తండ్రి. నిశ్చయముగా నాయన మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన
ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరలా మన యొక్క సహోదరి పద్మా సిస్టర్ గారి గృహంలో చేరి దేవుణ్ణి స్తుతించుటకు, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో ప్రియులారా, అనేక మంది బిడ్డలు సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు. యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, ఏమండి, పిల్లలు కానీ, ప్రతి ఒక్కరూ లోకంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో ఆ సమయాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నారంటే ప్రియులారా, వాళ్ళకి తెలియట్లేదు. సమయం యొక్క విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ సమయం యొక్క విలువ వాళ్ళకి తెలియదు కనుకనే వాళ్ళు ఈ సమయం అంతా కూడా ఏం చేస్తున్నారు అని అంటే, ఏదో ఒక దానికి, కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు సినిమాలకి, ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు నచ్చిన కార్యాలలో వాళ్ళు ఉండుటకు. చూడండి, ఈరోజు లోకము, ఈ ప్రపంచము ఎంత ప్రియులారా చెడిపోయింది అని అంటే అంతగా చెడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈ రోజున ఒక చిన్న పిల్లవాడిని కూడా మనం కదిలించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న పిల్లలు కనీసం వాళ్ళకి ఒక 14-15 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవో తెలియదు. వాళ్ళు ప్రియులారా గమనించండి, ఈరోజు చెప్పిన మాట వినేటువంటి స్థితిలో పిల్లవాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏదైనా చెప్తే వాళ్ళు మనకే ఎదురు సమాధానం, నువ్వేంటి మాకు చెప్పేదని, మాకు తెలియదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఆ విధముగా ఈరోజు ఈ ప్రపంచం ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కోసం పని చేసేవాళ్ళు లేరు ఈ రోజున. దేవుని కోసం సమయం హెచ్చించి ప్రియులారా దేవుని కోసం నిలబడేటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉండటం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక విధంగా సమయాన్ని వ్యర్థం చేసేస్తున్నారు, టైంపాస్ చేసేస్తున్నారు. దేనికో ఒకదానికి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి ఈరోజు సమయం ఇవ్వట్లేదు. పరిశుద్ధ గ్రంథమును చదువుటకు ఈరోజు యవనస్తులు సమయం ఇవ్వట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాటలు నేర్చుకోవడానికి యవనస్తులు సమయం ఇవ్వట్లేదు. ఏమండి, ఏదో ఒకటి ఫోన్ను పట్టుకోవడం, చూడటం, లేకపోతే మెసేజ్లు చాటింగ్లు చేయటం. చూడండి, రకరకాలైనటువంటి మైండ్ ఈ రోజున ఈ యవనస్తుల మీద పని చేస్తూ ఉన్నది. అదొక దయ్యం, అదొక అపవాది, అదొక దురాత్మ. కనుక అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్పింది, ఏం చెప్పిందంటే, యవనస్తులారా, మీరు యవనస్తులు కాబట్టి, యవనస్తులు బలవంతులంట. ఆమేన్, హల్లెలూయా. యవనస్తులు బలవంతులు. కనుక యవనస్తులు బలవంతులు కాబట్టి వారు ఏమైనా చేయగలరు కాబట్టి ప్రియులారా గమనించండి, అపవాది వాళ్ళని పట్టుకొని వాళ్ళని శోధిస్తూ ఉంటుంది. అపవాదికి కావాల్సింది యవనస్తులే, దేవునికి కావాల్సింది కూడా యవనస్తులే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, యవనులు దేని చేత తమ నడకలను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టియే కదా అని వాక్యం. ఆమేన్, హల్లెలూయా. కనుక మన ఆలోచనలు, మన తలంపులు
మన ఉద్దేశాలు ప్రియులరా లోక సంబంధంగా ఉంటే ప్రియులరా వాటన్నిటి నుండి ఆ లోక సంబంధమైన కార్యములన్నిటి నుండి కూడా మనల్ని విడిపించేది ఏది అని అంటే దేవుని వాక్యమే. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఓ సహోదరుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఏం చెప్పాడనంటే, క్రీస్తు థామస్ యొక్క సందేశాన్ని నేను ఇప్పుడిప్పుడు చదువుతున్నాను బ్రదర్. నాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా నాలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు ఎవరో వెళ్ళి వాక్యం చెప్తే మారు మనసు పొందటం అనేది అసాధ్యం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది ఒకప్పుడు వారికి వెళ్ళి, ఎందుకనంటే వాక్యం చెప్తే అప్పుడు వినేవాడు. ముందు వాళ్ళు నడిచినా నడవకపోయినా, దాన్ని అనుసరించకపోయినా, ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంత సమయాన్ని వాళ్ళకి ఇచ్చి, ఒక పాస్టర్కో లేకపోతే సేవకులకో ఇచ్చి వాళ్ళ చేత వాక్యాన్ని చెప్పించుకునేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వాళ్ళు వినేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ సమయం లేదు. ఎందుకని? ప్రజలకి చదువులు అయిపోతున్నాయి, ఉద్యోగాలు అయిపోతున్నాయి. ఏమండి? నిద్ర లేచిన దగ్గర నుంచి చదువు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? చూడండి, ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని కొట్టుకుంటా ఉండటమే, నొక్కుతా ఉండటమే. టైం అంతా కూడా వాటికి అయిపోతుంది. మరి ఇంకెప్పుడు మనం ప్రార్థన చేస్తాం? ఎప్పుడు మనం బైబిల్ చదువుతాం? ఎప్పుడు మనం దేవునికి సమయాన్ని ఇస్తాం? కనుక ఇది ఆ సమయం దాటిపోయింది అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రజలు వాక్యాన్ని వినే సమయము పోయింది, లేదు, సమయానికి ఇవ్వట్లేదు. దేవుని సమయం ఇవ్వట్లేదు ఈ రోజున ప్రజలు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి సమయము ఇవ్వాలి. దేవునికి సమయం ఇవ్వాలి. వాక్యం చదవాలి, పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రతి యవనస్తుడు, ప్రతి యవన స్త్రీ దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, నా జీవితం పట్ల నీ చిత్తమేమిటి, నీ ఉద్దేశం ఏమిటి, నీ ప్రణాళిక ఏమిటి అని దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. నీవు ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ సరే, దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నీవు మనసులో అయినా సరే, నీ మనసులో నువ్వు దేవునికి ఏం చేయాలి? దేవుడు మనసులో చూస్తాడు. ఆయన మనసులో చూస్తాడు. నీ మనసులో ఏముందో ఆయనకి చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనము సమయము ఇవ్వాలి. దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించాలి. వినయము, విధేయత కలిగి జీవించాలి. గత మధ్యాహ్న సమయంలో నేను చెప్పాను, యోబును దేవుడు ఏం చేశాడు? నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. యోబు దేవుని నమ్మటం కాదు ఇక్కడ. యోబు దేవుని నమ్మటం కాదు, కానీ దేవుడే యోబును నమ్మి అపవాదిని పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఒక మనిషిని దేవుడు నమ్ముతున్నాడనంటే, ఏమండి, ఇతను ఈ పని నా పట్ల చేయగలడు అన్న నమ్మకము ఆయనకు. చూడండి, ఆయన ఒక పెంతెకోస్తును నమ్మలేదు, లేకపోతే ఒక ఆర్సిఎం సిద్ధాంతాన్ని నమ్మలేదు. ఆయన ఒక లూథరను సంస్థను ఆయన నమ్మలేదు. ఒక పెంతెకోస్తు, ఒక ఆర్సిఎం, ఒక లూథరను మత సంస్థలను ఆయన నమ్మలేదు, కానీ ఒక యోబును నమ్మాడు. ఈరోజు నిన్ను, నన్ను ఆయన నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనకంటే నమ్మకస్తులు ఈ లోకంలో లేరా?
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేరనే చెప్పాలా, లేరు కనుకనే దేవుడు మన దగ్గరకు వచ్చాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. దేవుడు యోబు దగ్గరికి వెళ్ళాడు ఒక రోజున. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మోషే దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, అసలు మోషే కోసం దేవుడు వెయిట్ చేశాడండి. ఆయన దేవుడు మోషే కోసం ఏం చేశాడు? వెయిట్ చేశాడు. దాన్ని తెలుగులో ఏమంటారు? ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన సీనాయి పర్వతం మీద దిగి హోరేబు పర్వతం మీద దిగాడు. ఎక్కడ దిగాడు అని అంటే, ఆ హోరేబు పర్వతం మీద ఒక అగ్నిస్తంభంగా ఒక పొదలోకి దిగాడు. అక్కడ దిగి మోషే కోసం చూస్తా ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆయన మోషే ఎప్పుడు వస్తాడా ఈ పర్వతం మీదకి, ఎప్పుడు గొర్రెలు తీసుకొస్తాడా ఈ పర్వతం మీదకి, ఎప్పుడు నా యొక్క చూస్తాడా, ఏమండి, ఎప్పుడు నా యొక్క చూస్తాడా, ఎప్పుడు అని చెప్పి అసలు మోషే గురించి దేవుడు ఆ హోరేబు పర్వతం మీద తకతకలాడుతున్నాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? ఆయన మోషే గురించి, మోషే ఎప్పుడు చూస్తాడు, నేను మోషేతో ఎప్పుడు మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. మోషే నా ఇంకెప్పుడు చూస్తాడు, మోషే నా వైపు ఎప్పుడు చూస్తాడు, ఎప్పుడు నేను మోషేతో మాట్లాడాలి, ఎప్పుడు నేను మోషేను కలుసుకోవాలి అని చెప్పి ఆ యొక్క హోరేబు పర్వతం మీద దిగి ఆయన హృదయంలో తగతగలాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ సమయం రావచ్చింది, మోషే ఆ పర్వతం వైపు అలా చూశాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడు మోషే? ఆ పర్వతం వైపు చూశాడు. చూస్తే ఆయన మనసులో కలిగింది, ఏంటబ్బా పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఒక మనిషిని దేవుడు నమ్మితే, చూడండి, మనం దేవుడిని నమ్మామనుకోండి, మన మధ్యలోనే విడిచిపెట్టేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మనుషుడు కూడా మనిషిని, దేవుణ్ణి అంతం వరకు యథార్థంగా నడిచే వ్యక్తి ఏ వ్యక్తి కూడా లేడు. ఆమేన్. హల్లెలూయా. ఏ మనిషి కూడా దేవుని నమ్ముకుంటే, ఏ మనిషి కూడా దేవుని వెంబడిస్తే ఆ మనిషి మధ్యలోనే దేవుని విడిచిపెట్టేస్తాడు. ఏమండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మధ్యలోనే విడిచిపెట్టేస్తాడు, దేవుని వదిలేస్తాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని పట్టుకుంటే దేవుడు ఎన్నడూ కూడా ఆ వ్యక్తిని విడిచిపెట్టడు. గౌరవ హల్లెలూయా. దేవుడు అన్నాడు కూడా ఆ మనిషిని విడిచిపెట్టడు. కనుక ఈరోజు మోషే దేవుడు పట్టుకోలేదు, కానీ దేవుడే మోషేను పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గౌరవ హల్లెలూయా. ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే పట్టుకున్నాడు. నిన్ను నన్ను పట్టుకున్నాడు. ఆయన నిన్ను నన్ను పట్టుకున్నాడు కనుకనే, ఆయన చేతితో పట్టుకున్నాడు కనుకనే, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కనుకనే మనం ఎక్కడ కూడా పడిపోకుండా ఆయన సన్నిధిలో మనము యథార్థవంతులంగా నిలబడి ఉన్నాం. మనం ఏదో పెద్ద నీతిమంతులు అని కాదు, లేదా మనం ఏదో పెద్ద భక్తి పరులు అని కాదు, మనమేదో పెద్ద దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళమని కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి భూమికి పునాదులు వేయబడక మునిపే, చూడండి, దేవుడు మోషేను ఏ విధంగా అయితే చూచి పట్టుకున్నాడో, అదే విధంగా ఈ చివరి దినాల్లో దేవుని కోసము నిన్ను నన్ను పట్టుకొని ఆయన సందేశాన్ని ఇచ్చి, ఆ సందేశంలో మనల్ని ఏం చేశారంటే నడిపిస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా,
ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా ప్రియులారా, మనము ఈ వర్తమానాన్ని విడిచిపెట్టడం లేదు అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఏం చేసినాడంటే పట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడుము, నా అరచేతిలో నేను మిమ్మలను చెక్కుకొని ఉన్నాను, ఎవడును నా చేతిలో నుండి మిమ్మలను అపహరించలేడు. లోరుడి ఇక్కడ, హల్లెలూయా. మనం ఎవరి చేతిలో ఉన్నామండి? ఆయన యొక్క చేతిలో ఉన్నాం. ఆయన యొక్క అరచేతిలో మనం ఉన్నాం. ఆయన యొక్క అరచేతిలో మన రూపాలు చెక్కబడ్డాయి. ఆయన యొక్క అరచేతిలో మనల్ని చూసుకుంటున్నాడు ఆయన. లోరుడి ఇక్కడ, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషే కోసం ఆ హోరేబు పర్వతం మీద ఎదురు చూసిన రీతిగానే ఈ చివరి కాలంలో దేవుడు నీ కోసము, నా కోసము ఎదురు చూశాడు. ఎదురు చూసి ఆయన ఏ పని అయితే మన మీద పెట్టాలనుకున్నాడో ఆ బాధ్యత, పనిని మన దేవుడు మనకు అప్పగించాడు. ఆ పనిని మనం నమ్మకముగా, యథార్థముగా చేసి ప్రియులారా, దేవుని దృష్టిలో దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయనను మనం గెలిపించాలి. ఆయన్ని దేవుడు ఎన్నడూ కూడా ఓడిపోడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఓడిపోతున్నావు అంటే దేవుడు కూడా ఓడిపోతున్నట్టు అక్కడ. అవునా? మోషే ఒకనొక రోజున ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ యుద్ధం చేస్తా ఉన్నాడు. అక్కడ యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ యుద్ధం చేస్తా ఉంటే ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారంట. యెహోషువ ఓడిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి యెహోషువ ఓడిపోతున్నాడు అని అంటే అక్కడ ఎవరు ఓడిపోతున్నారు? దేవుడు ఓడిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని యెహోషువ గమనించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గమనించిన తర్వాత అక్కడ మోషే వైపు అలా చూశాడు. చూసినప్పుడు ఆయన చేతులు దించేశాడంట. ఎవరు? మోషే. అప్పటి వరకు కూడా 2 చేతులు పైకెత్తి ప్రార్థించిన మోషే 2 చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలుకు జయం వచ్చిందంట. ఆయన చేతులు ఎంతసేపు పెట్టుకుంటాడు? ఏ మనుషుడు కూడా పెట్టుకుంటే ఎంతసేపు పెట్టుకున్నాడు? మహా అయితే ఒక అరగంట కూడా పెట్టుకోలేడు. 2 చేతులు పైకి ఎత్తలేడు. ఏమండి? కానీ అలవాటైతే, సాధనము చేస్తే చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ మోషే ఒక దినమంతా కూడా ఎత్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దినమంతా కూడా ఎత్తాడు. ఎత్తిన తర్వాత 2వ దినంలోకి వచ్చిన తర్వాత ఆయన చేతులు బరువు ఎక్కువైపోయినాయి. ఇంకా మెల్లిమెల్లిగా దిగిపోతున్న సమయం పూర్తిగా దిగిపోయేటప్పటికి ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అక్కడ యెహోషువ గమనించి వెంటనే కాలేబుకు చెప్పాడు. అప్పుడు కాలేబు మరొక సేవకుడు వెళ్ళి ఏం చేశారంటే, కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఏం చేశారంటే ఆ 2 చేతులు మళ్ళీ పైకెత్తి వాళ్ళు పట్టుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వాళ్ళు పట్టుకుని ఏం చేశారు అని అంటే, మోషే యెహోషువ అమాలేకులు పూర్తిగా నాశనం చేసేంత వరకు కూడా ఇంకా మోషే ఆ చేతులు దించలా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈరోజు మనం కూడా నేర్చుకోవాలి ఆ విధంగా. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనకు జయం రావాలంటే ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అక్కడ ఆ హోరేబు పర్వతం మీద ఏ విధంగా అయితే ఆయన మోషే కోసం ఎదురు చూశాడో, మోషేని ఎప్పుడు కలుసుకోవాలో ఎదురు చూశాడు. కనుక ఈ మోషేతో ఎప్పుడు మాట్లాడాలని ఎదురు చూశాడు. మోషే కోసము దేవుడు ఆ హోరేబు పర్వతం మీద దిగి కొంత సమయాన్ని ఆయన ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ రోజున ప్రియులారా, నువ్వు నేను ఈ భూమి మీద రావడం కోసము ఆయన 2000 కాదు 6000 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరములు ఎదురు చూశాడు. నీ రాక కోసము
నా రాక కోసం. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏదైనా గొప్ప వాళ్ళమనే, మనం ఏదో బలాఢ్యులమనే, లేకపోతే అందం కలిగిన వాళ్ళమనే, లేకపోతే ఇంకా ప్రియులారా డబ్బుందనే, లేకపోతే ఏముందని మనము ఏ విషయంలో కూడా, భక్తి విషయంలో కానీ, ప్రార్థించుట్లో విషయంలో కానీ, ఎక్కడ ఏ విషయంలో కూడా మనము ప్రియులారా మనలో యథార్థత లేని వారముగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు మనిషిని నమ్మాడు. ఆ మనిషిని నమ్మి ఆయన ఏం చేస్తున్నాడంటే తన పరిచర్యను అప్పగించి ఆయన పంపిస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని నమ్మి ఒక గొప్ప సందేశంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం న్యాయాధిపతుల గ్రంథంలో. చూడండి, ఇక్కడ మనము గత 2 వారాల నుంచి మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ పోయిన వారం కూడా యెఫ్తా గురించి మాట్లాడాం. అంతకుముందు వారంలో సాంసోన్ గురించి మాట్లాడాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యెఫ్తా యొక్క కుమార్తె గురించి మనం ఇక్కడ చూద్దాం. చూడండి, యెఫ్తా అనగా అర్థం ఏంటి? యెఫ్తా అనగా అర్థం ఏంటి? చూడండి, ఇట్లా ఉంటుంది, మర్చిపోవటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోయిన ఆదివారం ఏం చెప్పాను నేను? యెఫ్తా అనగా అర్థం ఏంటి అని అంటే విమోచించువాడు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. లేదా విడుదలను తీసుకొచ్చేవాడు, విడుదలను తీసుకొచ్చేవాడు, విడిపించేవాడు. ఆమేన్, హల్లెలూయా. లేదా ఎదిరించేవాడు. ఎవరిని ఎదిరించేవాడు? శత్రువును ఎదిరించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈయనకు ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తె తర్వాత ఇంక పిల్లలు ఆయనకు లేరు. యెఫ్తా భార్య గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. యెఫ్తా భార్య గురించి రాయబడలేదు, ఆమె పేరు కూడా రాయబడలేదు. ఇక్కడ యెఫ్తా యొక్క కుమార్తె పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెఫ్తా దేవుని సన్నిధిలో ఆయన ఒక తీర్మానము, ఒక సమర్పణ, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా సమర్పణ అనంటే, ఇదిగో ప్రభువా, నేను ఈ యొక్క అమాలేకుల మీద, అమోనీయుల మీద నేను గాని జయిస్తే, నీవు నన్ను వారిని నా చేతులు కానీ నువ్వు కానీ అప్పగిస్తే, ఇదిగో నేను వారిని జయిస్తే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా గుమ్మంలో నుండి మొట్టమొదటిగా ఏదైతే వస్తుందో అది నీకు నేను బలిగా అర్పిస్తానని చెప్పి సమర్పించుకున్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అమాలేకీయుల యుద్ధములో అమోరీయులు ఇంచుమించుగా 20 దేశాలు ఆ యుద్ధంలో పాల్గొన్నట్టుగా వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది అండి? ఆమేన్, హల్లెలూయా. చూడండి 33వ వచనం. ఆరో ఏరు మొదలుకొని మున్నీతుకు వచ్చు వరకు అబెల్కారామయు వరకును 20 పట్టణములు 20 పట్టణములు వారిని నిశేషముగా హతము చేసెను. 20 పట్టణములు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 20 పట్టణాల యొక్క శత్రువులను ఇక్కడ యెఫ్తా ఏం చేసినాడు? హతము చేశాడు. వాళ్ళని జయించాడు, వాళ్ళని హతమార్చాడు. చూడండి, ఇజ్రాయేలుకు వ్యతిరేకముగా యెఫ్తా కాలంలో ఇజ్రాయేలుకు వ్యతిరేకముగా ఎవరైతే నిలిచారో వాళ్ళందరినీ హతమార్చాడు యెఫ్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ అమోరీయులు కావచ్చు, అమాలేకులు కావచ్చు, లేదా యెబూసీయులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా సరే ఇశ్రాయేలుకు శత్రువు అన్న మాటే ఉండకూడదు. ఆ శత్రువుని లేకుండా చేశాడు యెఫ్తా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హతమార్చి వస్తా ఉన్నాడు యెఫ్తా. వస్తూ ఉన్నప్పుడు ఆ వార్త వినింది ఎవరనంటే తన యొక్క కుమార్తె. వినగానే ఆమె తన చెలికత్తెలను తీసుకుంది. ఆమెను హల్లెలూయా తీసుకుని తంబుర తీసుకుని నాట్యముతో గంతులు వేస్తూ ఆమె ఏం చేసిందంటే తన తండ్రిని ఎదుర్కొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యెహోవాకు మాట ఇచ్చిన సంగతి ఆమె కుమార్తెకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యెఫ్తా దేవుని సన్నిధిలో మొక్కుకున్నట్టు, దేవుని సన్నిధిలో ఆయన తనను తాను సమర్పించుకున్నట్టు, తీర్మానం చేసుకున్నట్టు యెఫ్తా కుమార్తెకు తెలియదు. ఆమెను హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా ఎప్పుడైతే శత్రువును జయించాడో ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ సంబరముతో యెఫ్తా కుమార్తె తన తండ్రిని ఎదుర్కోవడానికి సంతోషముతో దేవుని పాటలు పాడుతూ, వాద్యములు వాయించుతూ, నాట్యము చేస్తూ తండ్రికి ఆమె ఎదురెళ్ళింది. తండ్రిని ఎదుర్కొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అప్పటి వరకు కూడా యెఫ్తా ఎంతో సంతోషంతో ఉన్నాడు, ఎంతో ఆనందంతో ఉన్నాడు, ఎంతో మనసులో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ అప్పటి వరకు వచ్చినటువంటి ఆ యెఫ్తా ఒక్కసారిగా ఆయన హృదయం ఏమైందంటే బ్రద్దలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెఫ్తా అంటున్నాడు, అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఓ కుమార్తె, నన్ను బాధించు వారిలో నీవు కూడా ఒకదానివయ్యావు. నా హృదయమును కృంగతీసిన వారిలో నీవు కూడా ఒకదానివయ్యావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటాడు యెఫ్తా? నీవు నన్ను బహుగా కృంగజేసితివే. అయ్యో నా కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను కృంగదీసిన వారిలో నీవు కూడా ఒకదానివయ్యావు అంటున్నాడు అన్నమాట. అంటే అంతకుముందు ఎంతో మంది యెఫ్తాను కృంగదీశారు. ఎవరో కాదు, తన సొంత అన్నలే యెఫ్తాను ఏం చేసినారు? కృంగదీశారు. నీవు వేశ్యకి పుట్టావన్నారు యెఫ్తాను. మా ఆస్తిలో నీకు ఎటువంటి భాగము లేదని తరిమేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటలకి యెఫ్తా హృదయం ఏమైపోయింది? కుంగుతూ ఉంటుంది. నిజంగా ఎవరైనా సరే సహజంగా ఈ లోకంలో ఎవరైనా నువ్వు వేసికి పుట్టావనంటే అతని హృదయం ఎంతో బాధగా ఉంటుంది. మా ఆస్తిలో నీకు భాగం లేదన్నాడు అనుకో, ఆయన హృదయం ఏమైపోద్ది? కృంగిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిలో ఈ యెఫ్తా కుమార్తె కూడా చేరిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, నా హృదయమును కుంగదీసిన వారిలో నీవు కూడా ఒకదానివైతివే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యెఫ్తా అన్నది, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కదా అని యెఫ్తా అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యెఫ్తా కుమార్తె ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో మాట్లాడుతుంది. నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావా? ఆమెను. హల్లెలూయా. చూడండి, ఎంత ఆ యొక్క సాధు స్వభావము కలిగి, దీనత్వము కలిగి, వినయము విధేయత కలిగి. ఏమండి, ఏ కుమార్తె నా మాట అంటదా? నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగిన కుమార్తె మాత్రమే ఆ మాట అనగలదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగిన ఏ స్త్రీ కానీ ఏ పురుషుడైనా సరే ఆ మాట అనగలరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యెఫ్తా కుమార్తె ఒక యవనస్తురాలు. బహుశా ఆమె వయసు ఒక 18 సంవత్సరాలు ఉంటాయి. ఆమెను. హల్లెలూయా. ఆమెకి ఇంకా వివాహము కాలేదు. ఏ పురుషుడు
ఆమెను ఎరుగలేదని వాక్యంలో రాయబడింది. ఆమెను హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యెఫ్తా యొక్క కుమార్తె నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఆమె భయము భక్తి కలిగింది కనుకనే ఇప్పుడు యెఫ్తా ఆ శత్రువుల మీద పగ తీర్చుకొని జయము పొందిన వెంటనే ఆమె ఏం చేస్తుందంటే, ఇదిగో తంబుర చేత పట్టుకుని నాట్యము చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఆమె. ఆమెన్ హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను చేయాల్సినదే. అందుకే వాక్యంలో ఏం రాయబడింది తెలుసురా? యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఆమెన్ హల్లెలూయా. ఏమండి? యవ్వనస్తులారా మీరు బలవంతులు. కనుక ప్రతి యవనస్తుడు దేవునికి అవసరము. ప్రతి యవన పురుషుడు, ప్రతి యవన స్త్రీ దేవునికి అవసరము. ఒక యెఫ్తా కుమార్తె వలె. ఆమేన్ హల్లెలూయా. యెఫ్తా కుమార్తె దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ. ఏమండి? ఆమె ఒక మనలాగా ఒక సామాన్యమైన స్త్రీ. ఆమె పరలోకంలో నుంచి ఊడిపడలా. ఒక సాధారణంగా ఒక స్త్రీకి పురుషుడికి మనం ఎలాగైతే తల్లి గర్భంలో నుంచి మనం వచ్చామో, ఒక యెఫ్తా కుమార్తె కూడా ఆ విధంగానే ఒక తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన కుమార్తె. ఆమేన్ హల్లెలూయా. ఏమండి? కనుక ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటుందండి? చూడండి, 3 విషయాలు అక్కడ యెఫ్తా కుమార్తెలో మనం చూడగలుగుతాం. 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, తండ్రి మాటను ఆమె ఏం చేస్తుందో తెలుసా? నిలబెడుతుంది. ఆమేన్ హల్లెలూయా. నా తండ్రి నువ్వు మాట ఇచ్చావా? అయితే నేను నెరవేరుస్తా. నువ్వు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి అది. ఆమేన్ హల్లెలూయా. అది దర్శనంలో ఒక వ్యక్తిలో ఉన్న ఆ సమర్పణలో మరో వ్యక్తి పాల్గొనటం, ఏకీభవించడం అంటే అది. ఆమేన్ హల్లెలూయా. నువ్వు సమర్పించుకున్నాగా, నువ్వు చేయి, నాకేంది? ఏమండి? నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, నాకెందుకు? నీ మొక్కుబడి నీది, నా మొక్కుబడి నాది. నీ సమర్పణ నీది, నా సమర్పణ నాది. నీ దానికి నేను అడ్డు రాకూడదు, నా దానికి నువ్వు. చూడండి, ఈరోజు అట్లాగున్నాయి మన పరిస్థితులు. మనం ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. దేనికి? ఆయన పని చేయుటకు. ఆయన పని చేయుటకు దేవుడు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. ముందే చెప్పాను నేను. దేవుడు ఆ యొక్క మోషే కోసము ఆయన హృదయం ఏ విధంగా అయితే తకతకలాడి దేవుడు ఆ హోరేబు పర్వతం మీద ఎదురు చూశాడో, ఈ చివరి కాలం కోసం కూడా దేవుడు 6000 సంవత్సరములు ఆయన ఎదురు చూచి తకతకలాడాడు. ఎప్పుడొస్తుందా అని. మరి ఆయన నమ్మకాన్ని నేను ఏం చేయాలి? ఏం చేయాలండి? మరి మిమ్మల్ని నిలబెట్టే వాళ్ళం ఉన్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు నిలబెట్టాడు దేవుని యొక్క నమ్మకాన్ని. మోషే నిలబెట్టాడు దేవుని యొక్క నమ్మకాన్ని. దేవుడు మోషే మీద పెట్టుకున్న నమ్మకము ఏదైతే ఉన్నదో ఆ నమ్మకాన్ని మోషే ఏం చేశాడు? విడిచిపెట్టేసి పారిపోలేదు మోషే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా యొక్క కుమార్తె తండ్రి యొక్క మొక్కుబడిలో, తండ్రి యొక్క సమర్పణలో, తండ్రి తీసుకునే తీర్మానములో ఆమె కూడా ఇక్కడ ఏమవుతుందంటే పాలి భాగస్తురాలు అవుతున్నది. నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా? రైట్, ఓకే. మరలా ఆ మాట నువ్వు వెనక్కి తీసుకోపాక. నీ దేవుడు నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. నీవు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో, ఇప్పుడు చూడు, అసలు నిజంగా ఆమెను బలిస్తాడని
ఆమె అనుకున్నది అసలు లేదు, ఆమె ఊహల్లో లేదది. ఆయన ఏమన్నాడు? నా కుమార్తె, నేను యెహోవాకు మాట ఇచ్చున్నానని అనుకున్నాడు. ఆ మాట ఏంటి? నన్నే బలిస్తున్నావని ఆమెకు తెలియదు. కానీ ఆమె ఏమంటుంది ఇక్కడ ఏమంటుందంటే, నీ మాట చొప్పున నాకు చెయ్యి అంటే, ఒకవేళ ఆమెకు అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క బయలుపాటు యెఫ్తా కుమార్తెకు ఉన్నది. అంటే నా తండ్రి మాట ఇచ్చింది, నన్ను బలివ్వడానికే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రత్యక్షత మనకు ఉండాలండి. ఈ రోజున దేవుని గురించినటువంటి ప్రత్యక్షత, దేవుని గురించినటువంటి బయలుపాటు, దేవుని గురించినటువంటి ఒక సమర్పణ, ఒక తీర్మానము, ఒక మొక్కుబడి మనలో ఉండాలా. తీర్మానం ఉండాలా. ఈ లోకంలో దేవుడు మనల్ని పంపించాడని అంటే ఊరికనే పంపించలేదు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీవు నేను ఏం చేస్తున్నాం? దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుని కోసం ఎంత శ్రమ పడుతున్నాం? దేవుని కోసం ఎంత పని చేస్తున్నాం? దేవుని కోసం మనము ఏం చేస్తున్నాం? ఒకసారి మనం ఏం చేసుకోవాలంటే మన హృదయాలను ప్రియులారా పరీక్షించుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెఫ్తా కుమార్తె, ఓ నా దేవా, నా తండ్రి, నీవు దేవునికి మాట ఇచ్చావా? యెహోవాకి మాట ఇచ్చావా? నీ మాట చొప్పున నాకు చేయము. స్పష్టంగా చెప్పేసింది. ఆమెన్, హల్లెలూయా. ఏ మాత్రము భయపడట్లా అక్కడ యెఫ్తా కుమార్తె. ఏమన్నా భయపడుతుందా? ఏ మాత్రము కూడా సందేహించడం లేదు, భయపడటం లేదు, సందేహించడం లేదు. నీ మాట చొప్పున నాకు చెయ్యి. అయితే నాకు 2 నెలలు సమయం ఇవ్వు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నేను వెళ్ళి నా కన్నెత్తము గురించి నేను అక్కడ పరిశీలించుకుంటాను అని చెప్పి పర్మిషన్ తీసుకుంటుంది. ఈరోజు తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది కుమార్తె. మరి ఎంతమంది ఉంటున్నారు ఈరోజు ఈ యొక్క పిల్లలు తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారా? ఆమేన్, హల్లెలూయా. ప్రతి వాక్యం మన గురించే రాయండి, బైబిల్లో రాయబడింది. మన జీవితాల గురించే రాయబడింది. మన జీవితాల గురించే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా, ఏది మాట్లాడాలన్నా అక్కడ ఎవరు పర్మిషన్ ఉండాలి? తండ్రి తల్లిదండ్రులు పర్మిషన్ ఉండాలా. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. లోకస్తులు వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతారు. వాళ్ళు తిరుగుతున్నారంటే దేవుడు వాళ్ళని అందుకోసమే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నిన్ను నన్ను ఏర్పాటు చేస్తుంది దానికోసం కాదు. ఆయన స్తుతించడం కోసమే, ఆయన ఆరాధించడం కోసమే, ఆయనను ఘనపరచడం కోసమే, ఆయనను మహిమపరచడం కోసమే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి, ఇక్కడ యెఫ్తా కుమార్తె యెఫ్తాను అడుగుతుంది, తండ్రి ఇదిగో నాకు 2 నెలలు సమయం ఇవ్వు. నా జీవితాన్ని నేను ఒకసారి వెళ్ళి పరిశీలించుకుంటాను. నేను ఆ బలికి తగినదాన్నా కాదా అని చెప్పి నా కన్నెత్తము గురించి నేను ప్రలాపిస్తాను. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒక యవన స్త్రీ అంటే ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ పర్వతం మీదకి వెళ్ళింది. ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రియులారా ఆమె ఏం చేసింది? 2 నెలలు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేసింది. ఆమె ఏమైనా తీసుకెళ్ళింది తినటానికి? అక్కడ ఏమీ లేదు. ఆ పర్వతం మీదకి వెళ్ళింది, చెలికెత్తలు తీసుకుని వెళ్ళింది, పరిశీలించుకుంది. 2 నెలల అనంతరం కిందకు వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. 2 నెలలు మళ్ళా తిరిగి ఏం చేసింది? ప్రియులారా గమనించండి, మరలా కొండ దిగి కిందకు వచ్చింది ఆమె. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇదిగో నీ మాట చొప్పున నాకు
చేయమన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు అటువంటి కన్యకను దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఈ రోజున మనల్ని దేవుడు కావాల్సింది అలాంటి వారే. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి వారు? యెఫ్తా కుమార్తె లాంటి వారు. చూడండి, యెఫ్తా కుమార్తె ఒక కన్యక. మన జీవితాలు కూడా ప్రియులారా చూడండి, దేవుని యొక్క వాక్యం విషయంలో మనం ఎలా ఉండాలంటే కన్యకలముగా ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యము ఎవరి దగ్గరకు వచ్చింది అని అంటే కన్యక అయిన మరియ దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? ఏ పురుషుడు కూడా ఆమెను కూడలేదని వాక్యంలో రాయబడింది. ఎవరిని? మరియను. మరియను కూడా ఏ పురుషుడు కూడా లేదు. ఇక్కడ యెఫ్తాను కూడా ఏ పురుషుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ ఆ మరియ దూత వచ్చి మరియతో మాట్లాడింది. ఆ దూత వచ్చి మరియతో మాట్లాడినప్పుడు, ఇది నాకు ఎలా సాధ్యము, నేను పురుషుణ్ణి ఎరగని దానును అని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధర్మిస్తావు కనుక నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. ఆమేన్. హల్లెలూయా. నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అంటే ఇప్పుడు మరియా చూడండి ప్రియుల, మరియా ఆ రోజు ఏం చేసింది అని అంటే వాక్యమును గర్భం ధరించింది ఆమె. ఆమేన్. హల్లెలూయా. ఏం గర్భం ధరించింది? వాక్యాన్ని ఆమె ఏం చేసింది? గర్భం ధరించింది. వాక్యమును ఆమె 9 నెలలు ఆమె గర్భంలో మోసింది. ఆమెన్. హల్లెలూయా. వాక్యమును ఆమె 9 నెలలు మోసి 9 నెలల తర్వాత ఆ వాక్యాన్ని బయటకు తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘంతో మాట్లాడతాడు, ఆయన ఒక్క పురుషునికి నేను మిమ్మలను ప్రధానము చేసి తిని అంటాడు ఆయన. కనుక సంఘం అప్పుడు ఎలా ఉన్నది అని అంటే, పౌలు సంఘమును క్రీస్తుకు ప్రధానము చేసినప్పుడు సంఘం అప్పుడు ఎలా ఉన్నది అంటే కన్యకగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉంది? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు పౌలు ఏమంటాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయని చెప్పినాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు పౌలు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, పౌలు ఎప్పుడైతే మరణించాడో, వెంటనే సంఘములకు ఏమొచ్చిందంటే అపవాదం వచ్చింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పౌలు ఉన్నంతసేపు ప్రియులారా గమనించండి, సంఘాన్ని ఏ దుష్టుడు కూడా ముట్టలేదు, సంఘాన్ని ఏ దుష్టుడు చెరచలేదు. ఆమేన్. హల్లెలూయా. పౌలు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు సంఘములోకి దుష్టుడు దూరి. చూడండి, ఆదాము లేనప్పుడు, అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఏదైనా తోటలో అవ్వ దగ్గరికి అపవాది వచ్చినట్లుగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు వెళ్ళిపోయిన తర్వాత సంఘములోనికి అపవాది జ్వరపడ్డాడు. ఏదైనా తోటలో ఇదిగో అపవాది ఏ విధంగా అయితే జ్వరపడి అవ్వను పతనము చేసిందో, అవ్వను పాడు చేసిందో, ఇక్కడ పౌలు వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘమును అపవాది దూరి సంఘాన్ని ఏం చేసినాడంటే పాడు చేసేసాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవునికి కావలసింది ప్రియులారా ఎలాంటి వాళ్ళంటే పరిశుద్ధమైన వారు. చూడండి, ఆ ఒక వాక్యాన్ని మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని యొక్క వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4
5వ అధ్యాయం. చూడండి 22 నుంచి మనం చదువుతాం. స్త్రీలారా ఆ, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సును చూడండి ఇక్కడ క్రీస్తుని గురించి సంగముని గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీ గురించి పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు. 2 సందర్భాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మొదటి సందర్భం ఏంటంటే క్రీస్తు మరియు ఆయన యొక్క శరీరం అంటే సంగము. రెండవది పురుషుడు మరియు స్త్రీ. చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి చూడండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అదండి దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఆయన వివాహం చేసుకునేటువంటి ఆ స్త్రీ, ఆ సంఘము, ఆ కన్యక ఎలా ఉండాలో అని అంటే ప్రియులారా గమనించండి, పరిశుద్ధమైనది గాను అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వల్లని. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక కొట్టుకెళ్ళి మనము కుళ్ళిపోయిన కాయగూరలు మనం తీసుకోవాలి. వాటిలో నుంచి ఏరి మంచిది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఏదైతే ఉందో దాన్నే మనం తీసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు కూడా ఆయన తన భార్యగా, తన వధువుగా ఉండటానికి ఎలాంటి దాన్ని దేవుడు తీసుకుంటున్నాడు అని అంటే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలిది గాను ఉండవాలని అని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటిదిగా ఉండాలంటండి? నిర్దోషమైనది, అంటే ఏ దోషము లేనిదిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కళంకం లేనిదై ఉండాలి, మడత లేనిదై ఉండాలి, ముడత లేనిదై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక వివాహము చేసుకునే పురుషుడు ఒక స్త్రీని అంటే తనకు భార్యగా అతను ఎన్నుకునే ముందు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయా లేవని చూస్తాడు. కుంటిదా, గుడ్డిదా, నల్లదా చూస్తారా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కుంటిదైతే ఎవరైనా చేసుకుంటారా? గుడ్డిదైతే చేసుకుంటారా? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక చూడండి, ఈ లోకములో ప్రియులారా ఒక వరుడు ఒక వధువును ఎన్నుకునేటువంటి హక్కు ఆ పురుషుడికి ఉంది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. వరుడు వధువును ఎన్నుకుంటున్నాడు, ఇక్కడ వధువు వరుణ్ణి ఎన్నుకోవటం లేదు. చూడండి, డిఫరెంట్ చూడండి. మీకు అర్థమవుతుందా? మరలా చెప్తున్నా వినండి. పురుషుడు వధువుని ఎందుకు ఎన్నుకుంటున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ పురుషుడిని ఎన్నుకుంటున్నాడు వాక్యంలో లేదు. క్రీస్తు వధువుని ఎన్నుకుంటున్నాడు ఇక్కడ తన భార్యగా. ప్రతి పురుషుడు కూడా దేవుడు హక్కు ఇచ్చాడు, నీకు కావాల్సిన భార్యను నువ్వు ఎన్నుకోనాయనా అని చెప్పి. స్త్రీకి ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ స్త్రీ నేను ఈ వ్యక్తిని ప్రేమించాను, లేకపోతే వాడు నన్ను ప్రేమించాడు, నో.
సంఘములో అలాంటి జరగకూడదు, అది వ్యభిచారము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ స్త్రీకి పురుషుని ఎన్నుకునే అధికారం లేదు, కానీ పురుషుడికి మాత్రమే స్త్రీను ఎన్నుకునే హక్కు, అధికారము ఉన్నది పరిశుద్ధ గ్రంథం ప్రకారం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ క్రీస్తు ఎలాంటి దానిని ఎన్నుకుంటున్నాడు, ఎలాగా ఉండాలి, ఆయన కాబోయే భార్య, ఆ వధువు ఎలా ఉండాలనుకుంటున్నాడో అవన్నీ కూడా ఇక్కడ రాస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏమిటా సందేశము? ఏమిటా సందేశం? వధువుని ఎన్నుకొనుట, వరుని ఎన్నుకోవడం కాదు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఒక పురుషుడు ఒక స్త్రీను ఈమె నాకు తగింది అని అనుకొని హక్కు ఉంది, ఆ పురుషుడికి ఉంది. పురుషుడికే ఉంది కానీ స్త్రీకి లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఇక్కడ యెఫ్తా యొక్క కుమార్తె పరిపూర్ణంగా ఆమె తండ్రికి లోబడుతుంది. ఇక్కడ తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేస్తుంది. ఇక్కడ యెఫ్తా కుమార్తె ఎవరికి అంకితం చేస్తుందండి? క్రీస్తుకు, వాక్యమునకు. తండ్రి, నీవు యెహోవాకు మాటిచ్చావా? నీవు నీ దేవునికి మాటిచ్చావా? నీ మాట చొప్పున నాకు జరిగించు. చూసారా ఆ సమర్పణ, ఆ తీర్మానము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి స్త్రీ దేవుని మీద ఆధారపడాలా. ప్రతి స్త్రీ దేవుని వాక్యం మీద ఆధారపడాలి. ప్రతి స్త్రీ వాక్యానికి లోబడి వాక్యమునకు వినయము, విధేయత చూపించాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు మీకే కాదు ఈ సందేశం ఇస్తుంది, ఈ సందేశం వరల్డ్కి వెళ్ళుద్ది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఊరికినే ఇక్కడ రికార్డింగ్ ఊరినే చేయట్లా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు దేవుని దగ్గర నుంచి వస్తున్న మాటలు ఇవి నా మాటలు కాదు, ఇవి నా ఉద్దేశపూర్వకంగా చెప్పే మాటలు కాదు, ఇవి నా ఆలోచన ప్రకారం చెప్పే మాటలు కాదు, ఇవి దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో ఆ విధంగా నేను మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ మాటలు దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఇది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము 1200 ప్రసంగాలు చేశాడు ఆయన. ఈ 1200 ప్రసంగాల్లో ఆయన ఎందుకు చేయలేదు వరుణ్ ఎన్నుకొనటనేది? ఏమో ఆయనకి తెలీదా? తెలీదంటారా? అసలు అది నుంచి లేదు అది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా నాకు ఇప్పుడో ఆ ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు నాకు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు పురుషుని కోసమే స్త్రీని ఏర్పాటు చేసినట్టు వాక్యంలో రాయబడింది. స్త్రీ కోసం కాదు పురుషుని కోసమే స్త్రీ. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? పురుషుని యొక్క సంతానాన్ని బయటికి తీసుకురావడం కోసము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క చిత్తానికి ప్రతి స్త్రీ గాని ప్రతి పురుషుడు గాని అప్పగించుకోవాలి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తమును పరీక్షించాలి. క్షమించండి, పరీక్షించడం కాదు, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారం చేయుటకు, నడుచుటకు మనం ప్రయాసపడాలి. అది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉన్నదంతా ఇక్కడ యవనస్తులమే, ఎవరు బయట వాళ్ళం లేవు. ఇక్కడ మనం ఒక చిన్న మందగా ఇక్కడ దేవుణ్ణి కూడుకొని దేవుని ఆరాధిస్తున్నాం. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు ప్రియులారా చూడండి,
ఆయన కోరుకుంటున్నాడు ఎలాంటి సంఘాన్ని దేవుడు, ఎలాంటి స్త్రీని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రియులారా, నిర్దోషమైనది గాను, పరిశుద్ధమైనది గాను, కళంకం లేనిది, ముడత లేనిదిగా, అంత పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి పురుషుడు కూడా కోరుకునేది అదే, అవునా? ఏ పురుషుడైనా సరే, ఏమండి చూడండి, వేరే వాళ్ళని ఆ వ్యభిచారంలో లేకపోతే వేషంలో పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. నా కాబోయే భార్య ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కూడా అదే అనుకుంటున్నాడు. ఇక్కడ ముందు దేవుని ఆలోచన, దేవుని ఆలోచన ఏదైతే ఉంటుందో అది పురుషుల్లో పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిలో పెట్టారు? పురుషుల్లో దేవుడు పెట్టాడు. పురుషుని యొక్క ఆలోచన, దేవుని ఆలోచన ఒకటే. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడు పురుషుడికే ఇచ్చాడు ఒక స్త్రీని ఎన్నుకునే హక్కు. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ యెఫ్తా యొక్క కుమార్తె ఆమె వాక్యమునకు తన జీవితాన్ని ఏం చేసుకుంటుందంటే సమర్పించుకుంటుంది. వాక్యానికి, మరియా వాక్యానికి సమర్పించుకుంటుంది. నీవన్నట్టే నాకు జరుగునుగా కానీ దూతతో మాట్లాడుతుంది. భయపడల మరియా. నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నాకు ఎలా గర్భం వస్తుంది అని ప్రశ్న ఇచ్చింది. దూత ఏమని చెప్తుంది? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు. మరి ఇక్కడ ఎన్నో నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, మరియకు దూషణలు రావచ్చు, అపహాసము చేయొచ్చు మరియను, గేలు చేయొచ్చు మరియను. ఆమెను. హల్లెలూయా. కానీ అవన్నీ కూడా ఏవి కూడా మరియా లెక్కే చేయలే. నేను మోస్తున్నది వాక్యాన్ని, నేను మోస్తున్నది సృష్టికర్త అయిన దేవుణ్ణి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను మోస్తున్నది నా దేవుణ్ణి, నా వాక్యాన్ని నేను మోస్తున్నా. వాక్యము కోసము నిందలు అనుభవించడానికి మరియ సిద్ధపడింది. వాక్యము కోసము అవమానపరచబట్టకు మరియ సిద్ధమైంది. వాక్యము కోసము దూషించబట్టకు మరియ సిద్ధపడిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధముగా ప్రియులారా మరియ ఉంటుంది కనుకనే దేవుడు మరియను మొట్టమొదటిగా ఎన్నుకున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా కుమార్తె వలె మనం జీవించాలా. ఒక మరియ వలె నీవు నేను జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెఫ్తా కుమార్తె ఏం చేసింది చూద్దాం. అక్కడికి వద్దాం. తర్వాత చదవండి. నా తండ్రి 2 నెలల్లో ఆమె ఏం చేసింది? పండు దగ్గరికి వెళ్ళింది. ఏ పురుషుడు కూడా ఆమెను ఎరగలేదు అని 40వ వచనంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ చివరి దినాల్లో పెండ్లి కుమార్తెగా మనం ఈ భూమి మీద ఉన్నాం. ఏమండి చూడండి, మనం ఎలా ఉన్నాం? మనం ఈ భూమి మీద పెండ్లి కుమార్తెగా ఉన్నాం. అంటే క్రీస్తు యొక్క భార్యగా, క్రీస్తు యొక్క వధువుగా మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. కనుక ఇప్పుడు క్రీస్తు యొక్క భార్యగా, వధువుగా ఉన్న మనల్ని కూడా ఏ పురుషుడు కూడకూడదు. మనల్ని అంటే ఇది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది ఇది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ శరీర సంబంధంగా యెఫ్తా కుమార్తెను ఏ పురుషుడు కూడలేదు, మరియను ఏ పురుషుడు కూడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ సంఘమును కూడా ఏ పురుషుడు కూడా కూడడానికి వీలు లేదు. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కక్క వేరే పురుషుడు ఉన్నాడు ఇక్కడ. ఎవరు వాడు? అపవాది, దుష్టుడు. వాడు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు? ఏమండి? సంఘం, డినామినేషన్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పని చేస్తున్నాడు వాడు ఇప్పుడు? ప్రతి సంస్థలో వాడు ఇప్పుడు పని చేస్తున్నాడు. ఆర్సెం మొదలుకొని పెంతుకోస్తు వరకు ఉన్నటువంటి
ప్రతి సంస్థ అపవాది యొక్క చేతిలో ఉన్నవి. ఎవరి చేతిలో ఉన్నాయండి? అర్థమవుతుందా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి సంస్థ, ప్రతి డినామినేషన్, ప్రతి మత శాఖ, అది పెంతెకోస్తు కావచ్చు, ఆర్సిఎం కావచ్చు, లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, అది ఏదైనప్పటికీ అయినా సరే. కనుక ఇప్పుడు ఈ కన్యక ఎలా ఉండాలంటే ఏ పురుషుడు కూడా కూడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏ మత శాఖ యొక్క సిద్ధాంతాలను మనము ఆచరించకూడదు, అది దాని యొక్క అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత సిద్ధాంతాల యొక్క ఆచారాలలో మనము ఎందులో పాల్గొన్నా నీ కన్యత్వాన్ని నువ్వు పాడు చేసుకున్నట్టే. శరీర సంబంధంగా మాట్లాడటం లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా మీకు? ఆమేన్. హల్లెలూయా. ఏ మత శాఖలైనా సరే, ఏ మత శాఖ సిద్ధాంతానికి, ఏ మత శాఖ ఆచారాలకు, ఏ మత శాఖ ఆచారాలకు, సంఘ సిద్ధాంతాలకు మనము లోబడితే మన ఆత్మీయ జీవితం ఏమైపోయినట్టు, మన కన్యత్వం ఏమైపోయినట్టు? పాడైపోయినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెఫ్తా కుమార్తె పాడుగల. ఆమె తన కన్యత్వాన్ని ఏం చేసుకుంది? దేవునికి ఏం చేసుకుంది? సమర్పించేసింది. తండ్రి, నీవేదైతే అనుకున్నావో దాని ప్రకారమే నాకు చేయి. తన జీవితాన్ని, ఆ కన్యత్వాన్ని ఏ సంఘ శాఖ ఆమెను కూడలేదు, ఏ మత శాఖ ఆమెను కూడలేదు, ఏ ఆచారాలు ఆమెను పాడు చేయలేదు. మరేను ఏ ఆచారాలు, ఆ కాలంలో అనేక మంది ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. మరియ జీవించిన కాలంలో శాస్త్రులు ఉన్నారు, పరిశీలు ఉన్నారు, సద్దుకైలు ఉన్నారు, హెరోదీయులు ఉన్నారు. ఆమెను మరియను దూషిస్తున్నారు. పెళ్లి కాకముందే ఈమె అక్రమంగా గర్భం తెచ్చుకున్నది అని చెప్పి దూషించడం మొదలుపెట్టారు, అపహాసం చేయడం మొదలుపెట్టారు, హేళన చేయడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. నిజంగా యూదుల యొక్క ఆచారం ప్రకారము ఎవరైనా సరే, ఏ స్త్రీ అయినా పురుషుడైనా సరే, 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎవరైనా చేశారనుకో, వాళ్ళని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాల. ఏం చేయాలి? ధర్మశాస్త్రం ప్రకారము, మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారము యూదులు, ఇశ్రాయేలీయులు ఏమండి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరు ఏదైనా చేసినా, అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసినప్పుడు ఏమండి ఆ వ్యక్తిని ఏం చేయాలి? వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాల. తరవటం కాదు, చంపేయడమే. రాళ్లతో కొట్టి చంపేయడమే. రాళ్లతో కొట్టి చంపేయాల. ఆకాను ఏం చేశాడు? ఎరుకోలో దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ఎరుకో యొక్క బంగారాన్ని మీరు ముట్టకూడదు, దాన్ని తీసుకొచ్చి దాచిపెట్టకూడదు, మీరు అసలు దాన్ని అసలు ముట్టుకోకూడదు అని చెప్పాడు. మరి ఆకాను ఏం చేశాడు తెలుసా? ఆ ఎరుకోని జయించేసిన అంత అయిపోయిన తర్వాత కుప్పలు కుప్పలుగా ఎరుకు అంతా కూడా ఏమైందంటే బంగారం పడిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పడిపోయింది? విస్తారంగా బంగారం ఉందంట ఎరుకు అంతా కూడా. ఒక్కసారిగా బంగారం వైపు చూశాడు ఎవరు? ఆకాను. వామో, ఇంత బంగారమే అనుకున్నాడు. అని చెప్పి ఎవ్వరికి తెలియకుండా ఒక బంగారపు తీగను తెచ్చుకొని భూమిలో ఎవ్వరికి తెలియకుండా పాతి పెట్టాడంట. మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసా లేదా? ఆమేన్. హల్లెలూయా. ఆకాను చేసిన పాపానికి ఇశ్రాయేలీయులు అనేక మంది బలైపోయారు. అక్కడ తెలుసా, ఎంతో మంది చనిపోయారు. యెహోషువ బట్టలు చించుకున్నాడు. ఏమైంది? ఎందుకు చనిపోతున్నారు? మనం ఓడిపోతున్నాం, మన సైనికులు యుద్ధంలో మరణిస్తున్నారు. ఏం జరిగింది? ఎక్కడ ఏ తప్పు జరిగిందని చెప్పి చూశాడు.
ఆ పెద్దలందరినీ పిలిచాడు యెహోషువ. పిలిచి ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మన సైనికులు మరణిస్తున్నారు, యుద్ధం ఓడిపోతున్నాం, మన శత్రువుల చేతిలో ఓడిపోతున్నాం, ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని చెప్పి ఆ యొక్క పెద్దలతో మాట్లాడి ఎవడు తప్పు చేశాడో, ఏ గోత్రం వాడు చేశాడో ముందు ఇమ్మీడియట్గా సీట్లు వేయమన్నాడు. అంతే. ఆ సీట్లు వేస్తే ఆ సీటు ఎవరి పేరు మీద వచ్చిందండి? ఆకాను పేరు మీద వచ్చింది. ఆకాన్ని తీసుకొచ్చాడు. ఆకాను యొక్క భార్యను, ఆకాను యొక్క తల్లిదండ్రులను వాళ్ళ వంశమునే లేకుండా రాళ్లతో కొట్టి చంపేశారు. తెలుసా? మీరు చదవండి, యెహోషువ గ్రంథాన్ని చదవండి. కనుక యూదుడు ఎవడైనా సరే వాడు ధర్మశాస్త్రానికి, మోషే యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడిస్తే, తప్పు చేస్తే, పాపము చేస్తే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలంతే. చూడండి, ఇప్పుడు మరియా మరి పెళ్లి కాకముందే గర్భం ధరించింది కదా, మరి ఇప్పుడు మరియని ఏం చేయాలి? రాళ్లతో కొట్టాలా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రదానము చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అయింది. యోసేపుతో ప్రదానము చేయబడిన తర్వాత మరియ గర్భం ధరించింది. ప్రదానము చేయక ముందు మరియ గర్భం ధరించలేదు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపుకు ప్రదానం చేయబడిందో అప్పుడు గాబ్రియేలు వచ్చి మరియను దర్శించి మరియతో మాట్లాడి నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఆ నేరము, ఆ దోషము, ఆ యొక్క మరియ గర్భం పెళ్లి కాకముందే ధరించింది అన్నటువంటి ఆ యొక్క నేరము ఎవరి మీద వెళ్ళిపోతుందో తెలుసా? యోసేపు మీదకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే మరియను రాళ్లతో కొట్టి చంపడానికి యూదులు సాహసం చేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ప్రొడక్షన్ తీసుకున్నాడు మరియ విషయంలో. నిజంగా అక్కడ దేవుడు ప్రొటెక్షన్ మరియకు లేకపోతే మరి ఏమైపోద్ది? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అనంతుడండి. ఆయన జ్ఞానానికి సరిహద్దులు లేవు. ఆయన జ్ఞానానికి సరిహద్దులు లేవు. అందుకనే ఆయన ఏం చేశాడు? దేవుడు ఎప్పుడు కూడా తన చట్టాన్ని మీరడు. దేవుడు తన చట్టాన్ని మీరడు. ఆయన మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవడైనా సరే పెళ్లి కాకముందు వ్యభిచరించిన, దొంగతనం చేసిన వాడిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఆయన చట్టం అది. మోషే చేత చట్టాన్ని రాయిపించాడు. ఇప్పుడు మరియను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవునిదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిదండి? దేవునిదే. అందుకని దేవుడు ముందు యోసేపుతో ప్రదానం చేపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ నేరం అంతా కూడా ఎవరు భరించాల్సి వస్తుందంటే యోసేపు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసే వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? ఏమనుకున్నారు? ఒరే ప్రధానమే కదరా నీకు జరిగింది అమ్మాయి, అప్పుడెందుకు తొందరపడ్డావు? చూసారా? దేవుని ఆ మాటకు మరియకు ఎంత బాధపడి ఉంటుంది. ఏమండి? చేయన తప్పుకి ఆమె అక్కడ దోషణ అనుభవిస్తుంది, నేరం అనుభవిస్తుంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు అంటే ఆయన పురుషుడు, అది పెద్ద లెక్క రాదు. కానీ ఇక్కడ స్త్రీ, ఈమె స్త్రీ, ఆమె హల్లెలూయా, ఆమె వాక్యము నిమిత్తమై నిందలు అనుభవిస్తూ ఉంది. ఆమె ఒక తీర్మానం, ఒక సమర్పణ చేసుకుంది. ఇక్కడ చివరిలో ఎవరు ఎన్ని అనుకున్నా పర్వాలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆ సమయంలో యోసేపే ఆమెకు రక్షకుడు. ఆమెన్. హల్లెలూయా. యోసేపే ఆమెకు. యోసేపు అనగా అర్థం ఏంటి? యోసేపు అనగా అర్థం ఏంటి? ఫలించేడి కొమ్మ అని అర్థం.
యోసేపు, ఆ పాత నిబంధనలో ఉన్న యోసేపు, ఆయన పేరు అర్థము అదే. ఇక్కడున్న యోసేపు యొక్క పేరు కూడా అర్థము. యోసేపు అనగా ఫలించేడు కొమ్మ అని అర్థం. ఆమెన్ హల్లెలూయా. యోసేపు యూదా గోత్రానికి చెందినోడు. మరియ కూడా యూదా గోత్రానికి చెందింది. మరియ వయసు అప్పుడు 16 సంవత్సరాలు, యోసేపు వయసు అప్పుడు 40 సంవత్సరాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపుకి రెండవ భార్యగా మరియ ప్రదానం చేయబడింది. మొదటి భార్య చనిపోయింది. ఆమెన్ హల్లెలూయా. మొదటి భార్యకు 2 కుమారులు ఉన్నారు. ఆమెన్ హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. మొదటి భార్యకు 2 కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఈమె రెండవ భార్య ప్రదానం చేయబడింది, మరియా. కనుక ఆ మరియ గర్భంలో ఈయన జ్యేష్ఠుడుగా వస్తున్నాడు. రాహేలు యొక్క గర్భంలో యోసేపు జ్యేష్ఠుడుగా వచ్చాడు. ఆమెన్ హల్లెలూయా. ఇక్కడ మరి యొక్క గర్భంలో ప్రియులరా, మరి యొక్క గర్భంలో యేసుక్రీస్తు ఎలా వస్తున్నాడంటే ఒక జ్యేష్ఠ కుమారుడుగా వస్తున్నాడు ఆయన. ఆమెన్ హల్లెలూయా. ఏకైక కుమారుడుగా వస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ్యత అంతా కూడా, ఆ అవమానాలు, ఆ నేరము అన్నీ కూడా ఇప్పుడు ఎవరి మీద పడతా ఉన్నాయంటే యోసేపు మీద పడతా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, మీరు చేసే ప్రతి దానికి మీరు కాదు అవమానం పొందేది. మీరు కాదు. ఎవరు అవమానం పొందుతున్నారు తెలుసా? క్రీస్తు బ్రహ్మ అవమానం పొందుతున్నాడు ఇక్కడ. అందుకనే మనం ఎక్కడ కూడా క్రీస్తు బ్రహ్మకు, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మకు అవమానం కలిగించే మాటలు కానీ, నడవడికలు కానీ, ఆలోచనలు మనకు అసలు రాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మన దోషాలు, మన నేరాలు, మన అవమానాలన్నీ ఆయన భరిస్తున్నాడు అక్కడ. మరియను అక్కడ అంటున్న వాళ్ళు మరియ పడుతుందో లేదో కానీ అంతకంటే ముందు ఇక్కడ యోసేపు కూడా దాన్ని భరిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నేరాలు, మన ఘోరాలు, మన యొక్క అవమానాలు అవన్నీ కూడా జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఆయన మీద మోస్తున్నాడు ఆయన. ఎందుకు అనంటే ప్రియులారా, నీ ద్వారా, నా ద్వారా, నీవు నేను ఆయన వాక్యాన్ని మనం మోస్తున్నాం కాబట్టి. ఆమేన్ హల్లెలూయా. మనం ఎవరు మోస్తున్నాం? వాక్యం అంటే ఎవరు? క్రీస్తు బ్రహ్మమును మనం మోస్తున్నాం. ఎవరిని మోస్తున్నామండి? జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క వాక్యాన్ని మనము మోస్తున్నాం. మనం మోసేది వాక్యాన్ని. ఆ మరియ యేసును మోసింది. మనము ఈ రోజున మనము ఎవరిమి? కన్నికమై ఉన్నాం, వధువై ఉన్నాం. మనము ఇప్పుడు ఎవరిని మోస్తున్నామనంటే క్రీస్తు బ్రహ్మమును మనం మోస్తున్నాం, వాక్యాన్ని మనం మోస్తున్నాం. నువ్వు క్రీస్తు బ్రహ్మమును మోస్తున్నావనంటే వాక్యమును మోసినట్టే. ఆ రోజు మరియ ఏ విధంగా అయితే వాక్యమును మోసిందో అదేవిధంగా ఈరోజు మనము కూడా ప్రియులారా అదే వాక్యమును మోస్తూ మనము కూడా ప్రియులారా దేవుని యొక్క ఫలాలను బయటికి తీసుకురావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. దేవుని యొక్క వాక్యమునకు వినయము, విధేయత చూపిస్తాం. ఆ యొక్క యెఫ్తా కుమార్తె వలె ఆమె పూర్తిగా ఆ 2 నెలలు ప్రియులారా అక్కడికి ఆ పర్వతం మీదకి వెళ్ళి పూర్తిగా తన జీవితాన్ని మార్చుకుంది. ఆమెకి తెలుసు, ఇంకా నేను ఉండను, నేను బలి కాబోతున్నాను. ఇంకా నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా తలంపులు, నా నడవడికలు పూర్తిగా దేవుని మీదనే ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలి అవటం అంటే ఆమెని అక్కడ తీసుకెళ్ళి చంపటం అని కాదు. అక్కడ తన జీవితాన్ని ఆమె త్యాగం చేసుకుంటుంది అక్కడ దేవుని యొక్క వాక్యం కోసం. ఆమెన్ హల్లెలూయా. ఏ పురుషుడు కూడా ఆమెను కూడలేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఏ మతశాఖోడు మన దగ్గరికి రావడానికి లేదు, మనల్ని కలవడానికి లేదు, మనం సంక్రమం చేయడానికి దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ సంక్రమం చేయబడితే మనము వధువుగా ఉండలేం.
దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మనము ఇక్కడ ఆ యెఫ్తా కుమార్తె వలె, ఆ మరియ వలె తన యొక్క జీవితాలను వాళ్ళు అంటున్నారు, ఏ పురుషుడు మమ్మల్ని కోరలేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయంగా కూడా పిల్లరా, ఏ డినామినేషను, ఏ మత శాఖ, ఏ సిద్ధాంతాలు కూడా మనం ఆచరించకూడదు. దేవుడు ఈ కాలంలో క్రీస్తు థామస్ ద్వారా ఏ సందేశాన్ని అయితే ఇచ్చాడో ఆ సందేశ ప్రకారమే మనం జీవించాలి. ఆ సందేశానికే లోబడాలి. ఆ సందేశమునకే వినయము విధేయత చూపించాలి. ఆ సందేశాన్ని గౌరవించాలి. మనం ఆ సందేశాన్ని ప్రేమించాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం జీవించి మన జీవితాలు పరిపూర్ణంగా జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామమునకు మనల్ని మనం సజీవయాగంగా అర్పించుకుంటూ మన జీవితంలో మనం ఎక్కడ కూడా పొరపాట్లు చేయకుండా ప్రియులారా, ఒక విశ్వాసం కలిగి, ఒక నిరీక్షణ కలిగి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అని బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము ప్రభు. నిశ్చయంగా నా తండ్రి, యెఫ్తా యొక్క కుమార్తెనైనా తండ్రి, ఆమె పూర్తిగా నీ వాక్యానికి లోబడింది ప్రభు. నీ వాక్యం మనకు వినయము విధేయత చూపించింది. నీ వాక్యాన్ని గౌరవించింది ప్రభు. ఆ యొక్క తండ్రి యొక్క తీర్మానంలో, తండ్రి యొక్క సమర్పణలో, తండ్రి యొక్క మొక్కుబడిలో ఆమె కూడా నాయన పాలుభాగస్రాలైంది ప్రభు. ఓ నా తండ్రే కాదు, నేను కూడా ఇదిగో నా దేవునికి నేను సమర్పించుకుంటాను అని చెప్పి ఆమె 2 నెలలు ప్రభు తన కన్యత్వము గురించి ప్రలాపించి, ఆ తండ్రి ఏదైతే నాయన సమర్పించుకున్నాడో ఆ సమర్పణలో ఆమె కూడా పాలుభాగస్రాలైంది ప్రభు. మరి నాయన వాక్యము కోసము తండ్రి ఏ విధంగా అయితే అవమానాలు, ఏ విధంగా అయితే హింసించబడిందో, ఏ విధంగా అయితే దూషణ చేయబడిందో, అపహాసము చేయబడిందో ప్రభువ, ఈ చివరి దినాల్లో ప్రభువ, మేము నాయన ఇదిగో నీ బిడ్డలమైన మేము నాయన ఎక్కడ కూడా వాక్యం విషయంలో సంకరము చేయబడకుండా నా తండ్రి, ఎక్కడ కూడా నైనా వాక్యం విషయంలో నా ప్రభువ, నైనా ఏ మతశాఖ కానీ, ఏ మతశాఖ యొక్క సిద్ధాంతాలు కానీ, ఏ మతశాఖ యొక్క ఆచారాలు కానీ, ఏ మతశాఖ యొక్క నైనా నైనా ఇదిగో నా తండ్రి, నైనా వాళ్ళ యొక్క విధానాల్లో మేము నా తండ్రి నడవకుండా నా తండ్రి, మమ్మల్ని మేము నాయన సంపూర్ణంగా సజీవ యాగముగా మా శరీరములను ప్రభువ పూర్తిగా నాయన నీ వాక్యానికి నా తండ్రి మేము సమర్పించుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ మేము నాయన ఈ లోకములను సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా నాయన పరిపూర్ణంగా నా తండ్రి క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశానికి లోబడి దాని ప్రకారం జీవిస్తూ దాని ప్రకారం నడుస్తూ మా ఆత్మీయ జీవితంలో నాయన ఎత్తబడేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని మీ స్థలంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడిన నీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటాం. యవనస్తులు ప్రభువా, వారు నాయన ఒక యెఫ్తా కుమార్తె వలె, ఒక మరియ వలె నాయన వారి జీవితాలు కూడా నాయన వారు సంపూర్ణంగా నీ వాక్యానికి సమర్పించుకొని ఒక సమర్పణ జీవితం కలిగి నీలో జీవిస్తున్నా ప్రభువా, నీలో ముందుకు సాగుతూ నా తండ్రి నాయన నాయన వారు నా తండ్రి నీ వాక్యం కోసం ప్రయాసపడే బిడ్డగా, నీ వాక్యం కోసం శ్రమను అనుభవించే బిడ్డగా, నీ వాక్యము కోసం నాయన నిందలు అనుభవించే బిడ్డలుగా, నీ వాక్యము కోసం నాయన హేళన చేయబడే బిడ్డలుగా నా తండ్రి అట్టి జీవితాలు నాయన వాళ్ళని నాయన మీరు సిద్ధపరచమని ఇసులో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యములో రాయబడింది, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు వాక్యంలో రాయబడింది.
ఎవడు కూడా నాయన ఈ దినాన పెళ్లి కుమార్తెను ఏ శాఖ, ఏ సిద్ధాంతము, ఏ కల్పితము నా తండ్రి ముట్టజాలదు ప్రభువా. అటువంటి ఒక గొప్ప స్థితిలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఒక గొప్ప సందేశాన్ని నాయన మీరు నా తండ్రి చివరి దినాల్లో మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఓ నాయన, ఇదిగో ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి నాయన. యవనస్తులు ప్రభువా, యవనస్తులారా మీరు బలవంతులని నీ వాక్యంలో రాదు కనుక ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి బలవంతులే. ఆత్మీయంగా నా తండ్రి నీ బిడ్డలను బలవంతులుగా చేయండి. ఆత్మీయంగా నీ బిడ్డలను శక్తివంతులుగా చేయండి ప్రభువా. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులైనడని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఈ యవన బిడ్డలను నాయన ఆత్మీయ జీవితంలో బలవంతులుగా చేయండి, శక్తివంతులుగా చేయండి. దుష్టుడు యొక్క ప్రతి అగ్ని బాణములన్నిటిని ఎదుర్కోగలిగే శక్తి, సామర్థ్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అపవాదిని ఎదిరించగలిగే శక్తి, సామర్థ్యము నాయన నీ బిడ్డలకు అనుగ్రహించమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి సహాయం చేయమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను. మా యొక్క సహోదరి నాయన పద్మశిష్ట గారి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆమె యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారు ఎదుర్కొంటున్నటువంటి నాయన ప్రతి సమస్యలు నాయన కుటుంబ విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ నాయన ఏ ఏ విషయాల్లో నీ బిడ్డలో సమస్యలు ఎదుర్కొంటున్నారో నువ్వు ఎరిగిన దేవుడు, మీరు చూచిన దేవుడు నాయన. ఆ సమస్యలన్నిటి నుండి నాయన నీ బిడ్డలకు విడుదల దయచేయని ప్రభువా. నీ దాసురాలను దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఆమెకి ఇచ్చిన 2 కుమారులు భరత్ను, భగత్తును మీ చేతులకు అప్పగించుకుంటాను. వారిని దీవించండి ప్రభువా. నాయన వారి విషయాల్లో నా తండ్రి మీరే నాయన నీ కార్యములు జరిగించమని మీ సందులో ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు మీరు బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచేయండి. సమస్త ఘనత, మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్ ఇన్ ది హల్లెలూయా, హల్లెలూయా. Christ Branham never fails in thee. He's coming very soon. He's coming very soon. He's coming very soon in thee. Hallelujah, hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును సన్నుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప, సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ కుటుంబానికి ఇప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.